హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందాక టీఎస్పీఎస్సీ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి అని తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు టీఎస్పీఎస్సీ నుంచి అలాగే ఏపీపీఎస్సీ నుంచి ఏవైతే నోటిఫికేషన్స్ వస్తాయో వాటి ఇన్ఫర్మేషన్ మీరు త్వరగా తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి అని చూసుకునే ముందు ఇక్కడ చూడండి, వాట్స్ న్యూ అన్నది కదా. ఇక్కడ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్. దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూద్దాము. ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళకైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ద క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ షెల్ రిపోర్ట్ ఎట్ ద టీఎస్పీఎస్సీ ఆఫీస్. అంటే 9 లోపల మార్నింగ్ సెషన్ ఉన్న వాళ్ళకి 9 లోపల వారు అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 12:30కి ఉన్న వాళ్ళకి ఆఫ్టర్నూన్ సెషన్ అయితే అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ అంటే ఫస్ట్ ఫ్లోర్ డెస్క్ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది టీఎస్పీఎస్సీ ఆఫీస్. సెకండ్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ విల్ అలౌడ్ టు బి అలౌడ్ ఇన్సైడ్ ద ఆఫీస్ పర్మిసెస్ షీ విల్ బి గైడెడ్ త్రూ ద హెల్ప్ డెస్క్. అంటే వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళాలి అంటే ప్రాసెస్ ఏంటిది అనే దాని గురించి ఫస్ట్ ఫ్లోర్లోనే హెల్ప్ డెస్క్ ఉంటుంది, అంటే అక్కడ వాళ్ళు చూసుకుంటారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫేస్ మాస్క్ అనేది కంపల్సరీగా ఉండాలి అంట. ఎవరైతే లోపలికి వెళ్తున్నారో వాళ్ళకి మాత్రం ఫేస్ మాస్క్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు థర్డ్ పాయింట్లో. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఎంట్రన్స్ గేట్కి అరైవ్ అవుతారో వాళ్ళు ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ శానిటైజర్ అయితే పక్కా చేసుకోవాలి అంట. అది ఎలా ఉంటుందంటే ఫుడ్తోన ఆపరేట్ చేసే హ్యాండ్ శానిటైజర్ ఉంటాయి కదా, మనం బయట చూస్తున్నాం కదా, అలాగే అక్కడ కూడా అలాంటి శానిటైజర్తోనే హ్యాండ్ శానిటైజర్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఓన్లీ ఆఫ్టర్ ప్రాపర్ థర్మల్ స్క్రీనింగ్. మళ్ళీ అక్కడ థర్మల్ స్క్రీనింగ్ కూడా ఉంటుంది. ఎవరైతే ఏ పర్సన్స్కి అయితే 99 డిగ్రీ ఫారెన్ హీట్స్ అంతకంటే ఇంకా ఎక్కువ ఉంటే వాళ్ళని మాత్రం అక్కడనే గేట్ దగ్గరనే ఉంచడం జరుగుతుంది. అలాగే సిక్స్త్ దాంట్లో వచ్చేసి మస్ట్ మెయింటైన్ ద పర్సనల్ హైజెనిక్ ఫిజికల్ డిస్టెన్సింగ్ కూడా హైజెనిక్గా ఉండాలి, అలాగే ఫిజికల్ డిస్టెన్సింగ్ కూడా మెయింటైన్ చేయాలి అని అంటున్నారు. ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళ ఓన్ శానిటైజర్ని కూడా తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. అలాగే సెవెంత్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ కవర్ ద నోస్ మౌత్ విత్ హ్యాండ్ కర్చీఫ్ ఫర్ టిష్యూస్ వైల్ స్నీజింగ్. ఎప్పుడైతే దగ్గుతున్నప్పుడు తుమ్ముతున్నప్పుడు వాళ్ళు హ్యాండ్ కర్చీఫ్ని కానీ టిష్యూస్ని కానీ కవర్ చేసుకోవాలి వాళ్ళ మౌత్కి నోస్కి అని చెప్తున్నారు. అలాగే ఎయిత్ పాయింట్ వచ్చేసి దే మస్ట్ డిస్పోజ్ టు ఇష్యూస్ ఎట్సెట్రా ఇన్ ద గార్బేజ్ బిన్స్ అండ్ నాట్ ఇట్. అక్కడ ఇక్కడ ఉమ్మియడం కానీ అలాంటివి చేయొద్దు అని చెప్తున్నారు. ఎవరైతే క్యాండిడేట్స్ 9:30 తర్వాత రిపోర్ట్ అవుతున్నారో అలాగే 1 తర్వాత రిపోర్ట్ అవుతున్నారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయరు అని ఈ 9th పాయింట్లో అయితే ఉంది. అలాగే ద క్యాండిడేట్స్ ఫోర్నూన్ సెషన్ ఆర్ నాట్ అలౌడ్ ఎంటర్ ఇన్సైడ్. అంటే 9 కంటే ముందు వచ్చి ఉంటారు కదా, వాళ్ళు 9 కంటే ముందు ఎవరిని అయితే అలౌ చేయరు. 9 నుంచి 9:30 మధ్యలోనే వాళ్ళు అలౌ చేస్తారు. అలాగే 9:30 తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని కూడా అలౌ చేయరు. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 12 కంటే ముందు ఎవరిని అలౌ చేయరు. 12 to 12:30 మాత్రమే అలౌ చేస్తారు. 12:30 తర్వాత వచ్చిన వాళ్ళని కూడా ఎవరిని అలౌ చేయరు అని ఇక్కడ 10th పాయింట్లో చెప్తున్నారు. దాని తర్వాత ప్రెగ్నెన్సీ లేడీస్ అలాగే ఎవరైతే ఉంటారో స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ విల్ బీ అలౌడ్ ఆఫ్ విజిటర్స్ ఎన్క్లోజర్ అండ్ దే హ్యావ్ టు టేక్ ప్రియర్ పర్మిషన్స్ కన్సల్టింగ్ సెక్యూరిటీ గార్డ్స్. ఎవరైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారో వాళ్ళు ఫస్ట్ కన్సల్ట్ అవ్వాలంట సెక్యూరిటీ గార్డ్స్ని. దాని తర్వాతనే వాళ్ళకు చెక్ చేసిన తర్వాత మొత్తం అంటే వాళ్ళ శానిటైజ్ అవన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. 12th పాయింట్స్ వచ్చేసి క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ షుడ్ బ్రింగ్ ద వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ టైంలో ఎప్పుడైతే వాళ్ళు ఇష్యూ చేసిన అవి సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వెళ్ళాలంటున్నారు. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ దట్ ఫిక్స్డ్ చెక్ లిస్ట్ అండ్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకుంటే పాస్పోర్ట్ కానీ వీటిలో ఏమన్నా ఒకటి అయితే తీసుకొని పోవాలంటున్నారు. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ద క్యాండిడేట్స్ విల్ బి గైడెడ్ డిప్యూటీ సెక్రటరీ గారు అక్కడ ఉంటారు కదా హెల్ప్ డెస్క్ దగ్గర వెరిఫికేషన్ అయితే చేస్తూ ఉంటారు, వాళ్ళైతే గైడ్ చేస్తారు అని చెప్పారు. ఇలా మొత్తం ఇంపార్టెన్స్ వచ్చేసి పైన శానిటైజర్ అవన్నీ చాలా ఉంటాయి. ఇక్కడ 15th పాయింట్స్ చూడండి ఫ్రెండ్స్. ద క్యాండిడేట్ షుడ్ నాట్ క్యారీ ఎనీ ఎలక్ట్రానిక్ గూడ్స్. అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి సంబంధించిన ఎలాంటివి వాళ్ళు అలో అయితే చేయరు అంటున్నారు. ఒకవేళ అలో చేస్తే వాటిని లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చినట్టు తెలిస్తే వాటిని సీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు 15th పాయింట్లో. ఇక్కడ 16th పాయింట్లో ఏంటంటే ఎవరైతే అక్కడ ఉన్న ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అలాంటివి కూడా రూల్స్ ప్రకారంగా అలాంటివి చేయొద్దు అని చెప్తున్నారు. అలా చేస్తే డిస్క్వాలిఫై చేస్తున్నారు అని చెప్తున్నారు. అలాగే 17th పాయింట్ ఏంటంటే ఎట్ ఎనీ అటెంప్ట్
ఇక్కడ 17th పాయింట్లో ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే అక్కడ ఉన్న చైర్మన్ని కానీ అలాగే అక్కడ ఉన్న ఎవరైనా ఒక మెంబర్స్ని, అలాగే ఎక్స్పర్ట్స్ని లేకుంటే ఎగ్జామినర్ అసిస్టెంట్ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, అలాగే విల్ లీడ్స్ టు ఇనిషియేషన్ ఆఫ్ ద క్రిమినల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్స్, వాళ్ళ మీద యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు 17th పాయింట్లో. 18th పాయింట్ వచ్చేసి 18th పాయింట్లో అయితే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే 19th ఏంటంటే షుడ్ నాట్ మేక్ ఎనీ ఫాల్స్ స్టేట్మెంట్స్. అక్కడ వెళ్ళినప్పుడు ఎలాంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వద్దు. అంటే అలాగే అది అయిపోయిన తర్వాత కూడా అలిగేషన్స్ ప్రింట్, ఎలక్ట్రానిక్ కానీ, డిజిటల్ కానీ, సోషల్ మీడియాలో కానీ ఎగర్నెస్ట్గా కమిషన్కి, అలాగే అక్కడ ఉన్న పర్సన్స్కి అసోసియేటెడ్ విత్ కమిషన్స్ ఇన్ కనెక్షన్ విత్ ఇంటర్వ్యూ ప్రాసెస్, అక్కడ ఎలాంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వద్దు అంటున్నారు. సోషల్ మీడియా కానీ, డిజిటల్ కానీ, ఎలాగైనా సరే అలా చేస్తే రూల్స్ని అతిక్రమించినట్టు అవుతుంది. అలాగే 20 వచ్చేసి ద క్యాండిడేట్స్ ఆర్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ దెమ్సెల్ఫ్ అబ్రీస్ట్ ఆఫ్ ద కమిషన్స్ వెబ్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ షెడ్యూల్. వాళ్ళే ఫుల్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. ఎవరైతే క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ అవుతున్నారో వాళ్ళే ఫుల్ రెస్పాన్సిబిలిటీ అని అంటున్నారు. ఇక 21లో ఏం చెప్తున్నారంటే, క్యాండిడేట్స్ టు మెయింటైన్ దేర్ డిసిప్లిన్గా ఉండాలి, అలాగే డెకోరం ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ద ఆస్పైరింగ్ గవర్నమెంట్ సర్వెంట్స్, వాళ్ళ దగ్గర డిసిప్లిన్స్గా ఉండాలి అని చెప్తున్నారు. ఇది ఇందాకే రిలీజ్ అయిన అప్డేట్ అనమాట. ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఇవన్నీ పాయింట్స్ అయితే ఒకసారి చదువుకొని మరీ వెళ్ళండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ చిన్న తప్పు జరిగినా కూడా మీరు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.